దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు చూపించే శారీస్ ఏంటా అని అనుకుంటున్నారా అండి? ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనం ఇలా చందేరి విత్ మహేశ్వరి బార్డర్ శారీస్ అండి. అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ ఉందంటే అసలు నేను చెప్పలేను. ఈ బార్డర్స్ కూడా చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి. మనకి సమ్మర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ అండి. మనం ఆఫీస్ వేర్గా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇలా టస్సర్స్ అండి, టస్సర్ శారీస్ ఇవి వచ్చేసి మనకి ఇలా 2 షేడెడ్లో వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి కూడా మనకి విత్ జెరీ బార్డర్స్తో వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ కొన్ని మోనా సిల్క్ శారీస్ అయితే చూపిస్తాను. అవన్నీ కూడా నేను కింద ఉన్నాయి. ఇవి తీసానంటే ఇప్పుడు అయితే పడిపోతాయండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూసేద్దరు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని శారీస్ కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్, కామెంట్ యాజ్ వెల్ యాజ్ షేర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా వీడియోస్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మా ఛానల్లోకి వ్యూస్ ఎక్కువే ఉంటున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటున్నారు. వాచ్ టైం ఎక్కువే ఉంటుంది బట్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటున్నారు. సో ఖచ్చితంగా ఎవరైతే వ్యూ చేస్తున్నారో ప్లీజ్ మా యందు దయ ఉంచి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టగానే మీ దగ్గరికి రావాలి కదండి వీడియో. మా ఇంత వాచ్ టైం ఉంది, ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారంటే మేము మంచి శారీస్ చూపిస్తున్నాం. అవన్నీ కూడా మీకు నచ్చుతున్నాయనే కదా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి. అన్నీ కూడా మన స్టోర్లో లైట్ వెయిట్ ఉంటాయి. ఖచ్చితంగా లైక్, కామెంట్ కూడా చేయండి. మీకు ఏ శారీ అయితే నచ్చిందో అదైతే కామెంట్ అయితే పెట్టండి. సో ఈరోజు నేను వేర్ చేసిన శారీ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి మనకి ప్యూర్ చందేరి శారీ అండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉంది. ఇవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోకి రావటానికి గల రీజన్ ఏంటంటే ఈ ప్రింట్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆపేస్తున్నారు. సో దానివల్ల మనకి ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. సో నేను జస్ట్ ఒక బ్లౌజ్తో పెయిరప్ చేసి మీకు ఇలా చూపిస్తున్నాను. కలర్ అయితే ఎక్స్క్లూజివ్గా ఉంది. మీకు ఎప్పుడన్నా ప్యూర్ చందేరిలో జెరీ బార్డర్స్ కానీ ప్యూర్ మహేశ్వరిలో జెరీ బార్డర్స్ వచ్చేసరికి మనకి యూజువల్గా పట్టు శారీస్కి వచ్చినట్టు షైన్ ఉండవు. బట్ ఏంటంటే ఆ లుక్, ఆ క్లాసీనెస్ అనేది అలా ఉంటుందండి. చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ వేర్ చేసినా కూడా చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది. మీరు ఆఫీస్ వేర్గా చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో, అంటే ఆఫీస్లో మీకు ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవాలన్నా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. దీనిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. పూరి ఆల్రెడీ చూపించింది. మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కనుక నచ్చినట్లయితే ఒకసారి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మాకు ప్రైస్ తక్కువ రావడం వల్ల, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆపేయడం వల్ల మీకు ప్రైస్ అనేది తక్కువ పడుతుందండి. సో ఇది వచ్చేసి 1650కే అవైలబుల్గా ఉంది. యూజువల్గా ప్యూర్ చందేరి శారీస్ విత్ ఈ జెరీ బార్డర్స్ వచ్చి అండ్ మొత్తం శారీలో కూడా చిన్న జెరీ ఓవెన్ బుటీ ఉంది. ఈ ప్రైస్లో రావడం అయితే జరగదండి. సో మీరు ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ 2 మినిట్స్ పట్టింది అంతే నాకు డ్రేప్ చేయడానికి. సో ఇదైతే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్. ఇవన్నీ కూడా నేను ఇప్పుడైతే చూపించేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక శారీ గురించి అయితే చెప్తానండి. యాక్చువల్గా నేను మా స్టోర్లోనే ఈ మోనా సిల్క్ శారీ అయితే తీసుకున్నాను. సో శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఐరన్ చేయించాము. నేను మా చెల్లి ఫంక్షన్కి అయితే వేర్ చేశానండి, పెళ్ళికి. యాక్చువల్గా పెళ్ళికి వేర్ చేసే శారీ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ మేము చూపించాము. ఇది పర్పుల్ షేడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. జస్ట్ మీకు ఐడియా కోసం, మగ్గం వర్క్ ఎలా చేయించుకోవాలి అనే ఐడియా కోసం మీకు యూజ్ అవుతుందని ఒకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ప్యూర్ మోనా సిల్క్ శారీ పర్పుల్ షేడ్లో ఉంది. ఇలా చిన్న జెరీ ఓవెన్ బూటీ అయితే వచ్చింది. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ వీవింగ్, మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి సెల్ఫ్ వీవింగ్ ఉంది. ఫ్లోయినెస్ చూసారా ఫ్యాబ్రిక్. అండ్ ఇక్కడ వచ్చేసి సాటిన్ బార్డర్ మీద జెరీ వీవ్ అయితే వచ్చింది. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా ఈ శారీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను వేర్ చేశాను. యాక్చువల్గా మా చెల్లి పెళ్ళికి వేర్ చేశానండి. జస్ట్ ఒక 20 డేస్ అవుతుంది. ఇది వేర్ చేసిన తర్వాత నన్ను ఫంక్షన్లో చాలామంది అడిగారు ఎంత బాగుందో యాక్చువల్గా శారీ, ఏం శారీ ఇది అని చాలామంది అడిగారు. సో మీకు ఒక ఐడియా కోసం మగ్గం ఎలా చేయించుకోవాలి బ్యూటిఫుల్గా అని చెప్పి ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి, సో బ్లౌజ్ వచ్చేసి ఇదండి. మనకి సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఇచ్చారు. సో దాని మీద నేను మగ్గం వర్క్ అయితే చేయించుకున్నా. ఇది పర్ల్ అండ్ కర్దానా వర్క్ యూస్ చేశారు. చాలా ఎలిగెంట్గా ఉంది. సో ఇలా ఉంటుందండి.
బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ మీకు ఇలా వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ పార్ట్లో వచ్చేసరికి ఇలా మగ్గం చేయించుకున్నాను, ఇలా ఉంటుంది. అండ్ సెల్ఫ్ థ్రెడ్స్ ఇప్పించారు, జస్ట్ పైపింగ్ ఇప్పించాను అండ్ ప్రిన్సెస్ లైన్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎల్బో వరకు స్లీవ్స్ ఉంటుంది కదా, ఆ స్లీవ్స్ ఇక్కడ జస్ట్ ఏం చేశారంటే ఈ బార్డర్కి అటాచ్ చేశారు. ఇదంతా కూడా మనకి పట్టీలాగా మగ్గం చేసి ఈ పట్టీ అయితే మనకి వేశారండి. చాలా ఎలిగెంట్ లుక్ ఉంది యాక్చువల్గా. బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకున్న తర్వాత శారీ నేను ప్లీట్స్ పెట్టుకున్నా, సింగిల్గా కూడా వేర్ చేయలేదు, ప్లీట్స్ కూడా పెట్టుకున్నాను. చాలామంది అడిగారండి, చాలామంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అన్నారు. యాక్చువల్గా నేను పిక్స్ అంత ఎక్కువగా దిగనండి, అంటే రెడీ అవటానికి అవుతాను కానీ నాకు ఫొటోస్ దిగడం అలాగా అంత ఇష్టం ఉండదు. పూరికి అయితే బాగా ఇష్టము, అందుకే నేను పిక్స్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. జస్ట్ ఇదేంటంటే మీకు ఐడియా కోసం ఎలా ఉంటుంది అనేది చూపించటాకైతే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే శారీస్ చూసేద్దామండి. సో ఫస్ట్ మనం చూపించే శారీస్ వచ్చేసి చందేరి శారీస్ విత్ మహేశ్వరి బార్డర్ శారీస్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, స్మూత్ ఉంది, చక్కగా ఆఫీస్ వేర్గా కానీ జర్నీస్కి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా క్లాసీ అండ్ డీసెంట్ శారీస్ అండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి దమయంతి పచ్చ అంటారు చూడండి, ఆ కలర్. అంటే నాకు తెలిసిన కలర్ అని నేను చెప్తున్నాను, అది కాదో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఈ కలర్ వచ్చేసి నేను దమయంతి పచ్చ అని అనుకుంటున్నాను, మీకు ఎగ్జాక్ట్గానే కనిపిస్తాయండి, జస్ట్ 1-2% చేంజ్ అయితే ఉంటుంది. సో మొత్తం శారీ మొత్తం కూడా ఇలా మనకి ఒక డిఫరెంట్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి, డిజిటల్ ప్రింటింగ్ అనేసాను కానీ జస్ట్ ఇవి అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ శారీస్. అండ్ మీరు వేరే స్టోర్స్లో కూడా చూసుంటారు, బట్ మేమైతే మీకు చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి. సో ఈ బార్డర్స్ వచ్చేసి మనకి మహేశ్వరి బార్డర్స్, మహేశ్వరి సిల్క్ శారీస్కి మనకి బార్డర్స్ వస్తాయి కదా, సో ఎగ్జాక్ట్ బార్డర్స్ అండి. ఫ్యాబ్రిక్ మట్టికి మీరు అస్సలు చూసుకోవాల్సిన పని లేదు, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. సో మీకు ఇలా ఉంటుంది, ఐ మీన్ ప్లీట్స్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు, అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ. ఈ సమ్మర్కి చాలా యూజ్ అవుతాయి ఈ శారీస్ అన్నీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా బ్లాక్ ప్రింటింగ్ తోటి హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది, బట్ చిన్న ప్రింట్ తోటి హైలైట్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా మహేశ్వరి బార్డర్ తోటి ఫినిష్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి దిస్ ఈస్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, డిజైన్ కూడా మనకి వేరీ అయింది. సో ఇది వచ్చేసి మనకి మెరూన్ షేడ్ మీద ఇవన్నీ కూడా మీకు బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి, హ్యాండ్తో చేసిన బ్లాక్ ప్రింటింగ్. అండ్ బార్డర్స్ కూడా మనకి ప్యూర్ మహేశ్వరి బార్డర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ కూడా మనకి బార్డర్ని హైలైట్ చేస్తూ ఇలా మళ్ళీ మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు బార్డర్ దగ్గర కూడా. అండ్ ఇది వచ్చేసి 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది, చక్కగా చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్ విత్ బ్రౌన్ షేడ్తో ఫినిష్ అయింది. చాలా క్లాసీగా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకుంటే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఖచ్చితంగా, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చూసారనుకోండి మీకు అన్ని క్లారిటీగా అర్థమైపోతాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి, ఇది కూడా మనకి ప్యూర్ మహేశ్వరి బ్లౌజ్, బట్ ఇది ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ చేశారు. బ్లౌజ్ ఎంత వస్తుంది యాక్చువల్గా, పెద్ద బ్లౌజ్. సో మీరు అసలు ప్రాబ్లం ఏమి ఉండదు, ప్రతిదీ కూడా శారీ కూడా మనకి లెంత్ ఇష్యూస్ ఉండవండి, హైట్ ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే ప్రీమియం క్వాలిటీలో వచ్చేసరికి మీకు అన్ని లెంత్ హైట్ అవన్నీ కూడా చక్కగా చూసుకొనే ఇస్తారు. సో మీకు హైట్ ఇష్యూస్ ఉండవు, లెంత్ ఇష్యూస్ ఉండదు. అండ్ ఈ బ్లౌజ్ కూడా చక్కగా ఎవరికైనా సరిపోయేటట్టే ఉందండి, చక్కగా 1 మీటర్ ఉంది దగ్గరగా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ప్లెయిన్ ఇచ్చారు ఇది. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. సో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, ఇది వచ్చేసి కొంచెం పర్పుల్కి లిలాక్కి కొంచెం మిడిల్ షేడ్లో ఉంది, డార్క్ పర్పుల్ షేడ్ కాదు, అలాగని మనకి లైట్ లిలాక్ షేడ్ కూడా కాదు.
మీకు ఎగ్జాక్ట్గా ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్లో ఉంది. డార్క్ కలర్ అని చూస్ చేసుకోకండి, కొంచెం లైట్ షేడ్ లాగే ఫీల్ అయ్యి చూస్ చేసుకోండి. చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది, చక్క మల్టీ కలర్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా పింక్ గ్రీన్ ఆ షేడ్లో అయితే ఫినిష్ అయింది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా మహేశ్వరి బార్డర్స్ తోటి ఫినిష్ అయింది. 2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో మీకు ఇలా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఎంత బాగుంటుంది యాక్చువల్గా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్లోనే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇలా చిన్న ప్రింట్ వచ్చింది. ఈ క్వాలిటీ ఆఫ్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చక్క మనకి ఒక 2 ఇంచ్ ఆఫ్ మహేశ్వరి బార్డర్ అయితే వచ్చింది. సో ఇది మనకి బ్లౌజ్ వచ్చిందండి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్కి మెరూన్ షేడ్ ఆఫ్ రెడ్, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు వైట్ కలర్ తోటి. చాలా చిన్నగా బుజ్జిగా ఉంది ప్రింట్ అయితే. అండ్ బార్డర్స్ వచ్చేసి మెరూన్ షేడ్తో ఫినిష్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చక్కగా హైలైట్ చేశారు. యాక్చువల్గా మనకి బ్లాక్ ప్రింటింగ్ చేశారు అనే కానీ అసలు ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందండి. ప్రింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బార్డర్స్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారు, ప్రీమియం క్వాలిటీ బార్డర్స్. అండ్ ఈ బార్డర్ వచ్చేసరికి మనకి ఒక 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మహేశ్వరి బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇది కూడా మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్తో ఫినిష్ చేశారు, కొంచెం పెద్ద పళ్ళుయే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి ప్లెయిన్ వచ్చిందండి, సేమ్ చందేరి ఫ్యాబ్రిక్. అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ లుక్. సో ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. సో ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి ప్యూర్ మోనో సిల్క్ శారీస్ అండి. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకటి చూపించాను కదా, ఆ డిజైన్ కాదు, ఇది వేరే డిజైన్. బట్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్. దానిలో వచ్చేసరికి మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ వీవింగ్ కాదండి, బోత్ గోల్డ్ అండ్ జెరీ సిల్వర్ జెరీ వీవింగ్ అయితే ఉంటుంది. చక్క చిన్న ప్యారెట్స్ తోటి డిజైన్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్ పోర్షన్ ఉంటుంది. అదేంటంటే మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి రా మ్యాంగో పట్టు శారీస్ ఉంటాయి చూడండి, ఆ టైప్ ఆఫ్ డిజైన్ తోటి ఫినిష్ చేశారు. బట్ ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి పీకాక్ డిజైన్ అయితే వస్తుంది, సెల్ఫ్ వీవింగ్ రాదు. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా హైలైట్ అవుతాయి, అంటే కొంచెం మనకి నెక్లెస్ టైప్ ఆఫ్ వీవింగ్లో ఫినిష్ చేశారు. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ షేడ్ వచ్చేసి మనకి పీకాక్ బ్లూ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, వీవింగ్ అంత ఫైన్ ఫినిషింగ్ ఉందో, చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా జస్ట్ పైపింగ్ చేశారు, అంటే ఎక్కడ కూడా థ్రెడ్స్ అన్లాక్ అవ్వకుండా నీట్గా ఫైన్ ఫినిషింగ్ చేశారండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది మనకి ఫంక్షన్స్కి కానీ వాటికి కూడా చాలా అంటే పిక్స్కి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఎందుకంటే నేను వేర్ చేశాను కదా, అందుకని చెప్తున్నాను. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. బట్ ప్రైస్ అయితే సేమ్ బోత్ శారీస్కి కూడా. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వీవింగ్ డిఫరెన్స్ అంతే. సో పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా లగడి పట్టి పళ్ళు అంటారు కదా, ఇదంతా కూడా మనకి సింగిల్గా వేర్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. సో పళ్ళు ఇలా ముందుకు వచ్చేసరికి చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి సేమ్ ఫ్యాబ్రిక్కే స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. ఇంకా మీరు హైలైట్ అవ్వాలి అనుకుంటే కనుక మగ్గంకి వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే కనుక సింపుల్గా కొంచెం సోబర్ లుక్ కావాలి అనుకుంటే సేమ్ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు అండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 4500. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్. కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుందండి. యాక్చువల్గా ఇప్పుడు ఆరెంజ్ అయితే మంచి ట్రెండ్లో ఉంది. అండ్ ఈ కలర్ షేడ్ కూడా మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్లో ఫినిష్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బూటీస్ అయితే వస్తాయి. ఇవి వచ్చి మనకి చిన్న చిన్న ప్యారెట్స్ అండి.
మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే వీవ్ అవుతుంది. అండ్ ఈ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఈ సైడ్ రన్ అయింది. అదర్ సైడ్ వచ్చి ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. దీనిలో కూడా చక్క ప్యారెట్స్ అయితే మనకి ఇలా వీవ్ అయి ఉన్నాయండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా పైపింగ్తో ఫినిష్ చేశారు. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ, చూడండి. దిస్ ఈజ్ ద లుక్. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి లగ్డీ పట్టు పళ్ళు అంటారండి. ఇదే చాలా యాక్చువల్గా స్పెషల్. ఈ పళ్ళుయే చాలా కాస్ట్ ఉంటుందండి యాక్చువల్గా. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి ఇలా ప్యూర్ మోనా సిల్క్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ చేశారు. సో ఓవరాల్ లుక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 4500. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి హాట్ పింక్ షేడ్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందైతే పింక్. యాక్చువల్గా ఈ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీద వచ్చేసరికి మన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తాయండి. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. దీనిలో కూడా మనకి బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ అయితే వచ్చింది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది. అండ్ దాని చుట్టూ వచ్చిన చిన్న క్రీపర్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ వీవింగ్ అయితే ఉంటుంది. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి. మీరు వన్స్ ఇది తీసుకున్నాక మీరు స్టిచ్ చేయించుకొని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి. నిజంగా ఎన్ని కాంప్లిమెంట్స్ రావాలంటే అన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి. యాక్చువల్లీ నేను వేర్ చేసిన తర్వాత అనుకున్నా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందా శారీ అని. అసలు నన్ను చాలామంది అయితే అడిగారండి, అసలు ఎంత బాగుందో ఏంటి ఫ్యాబ్రిక్ అని కూడా చాలామంది అడిగారు. సో అందుకనే నేను ఎన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అండి. అందరూ కూడా ఆఫర్ ప్రైస్ అని చెప్పి మీకు చెప్పొచ్చు. ఐ మీన్ 6500 దాన్ని ఆఫర్ ప్రైస్లో 4500 అంటే నేనేం పేర్లు ఏం మెన్షన్ చేయను, ఎవరి బిజినెస్ వాళ్ళది. బట్ మేమేంటంటే చాలా రీజనబుల్ ప్రైస్కే మీకైతే ఇది ఇస్తున్నాము. సో ఖచ్చితంగా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు ఏమైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయంటే మేబీ ఫ్యాబ్రిక్ బాగుంటుందో బాగోదో, చూపించిందే ఇస్తారో లేదో, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అందులోని మా వీడియోస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. బట్ ఏంటంటే మీకు అంత డౌట్గా అనిపిస్తే కనుక ఏదైనా చిన్న శారీ ఇన్ ద సెన్స్ బడ్జెట్లో కొంచెం చిన్నదే మీకు నచ్చింది ఏదైనా ఆర్డర్ పెట్టుకొని చూడండి ఫస్ట్. ఆ క్వాలిటీ నచ్చితే కనుక నెక్స్ట్ మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో ఖచ్చితంగా చూడండి, ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి ఫ్యాబ్రిక్, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్, చక్క బెస్ట్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాము. సో మీకు పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా పట్టి పళ్ళు వస్తుంది. సో దిస్ ఈజ్ ద పళ్ళు. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి. యాక్చువల్గా షైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది శారీలో. సో దీని ప్రైస్ వచ్చేసి 4500. సో ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి సెమీ టస్సర్ శారీస్ అండి. నేను చాలా వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇందులో చూపిస్తాను మీకు. దీనిలో జస్ట్ 2 కలర్ కాంబినేషన్సే ఉన్నాయి. బట్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి. మాకు రిపీటెడ్గా అడిగే కలర్ కాంబినేషన్సే మళ్ళీ మేము రీస్టాక్ అయితే చేసాము. సో ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ సీ బ్లూతో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా చిన్న స్మాల్ జెరీ చెక్స్ అండి, కొంచెం మీడియం సైజ్ ఆఫ్ జెరీ చెక్స్ రన్ అవుతాయి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. అండ్ అన్నీ కూడా డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్లో ఉంటాయి. మీరు ఏ కలర్ టోన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏ కలర్ టోన్ వాళ్ళు తీసుకున్నా కూడా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అన్నీ కూడా డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. మంచి క్లాసీ శారీస్ అండి. జస్ట్ మీరు కోటా శారీ తీసుకుంటే ఎంత లైట్ వెయిట్ అయితే ఉంటుందో అంత లైట్ వెయిట్ ఉంది. యాక్చువల్గా ఇంకా మీరు కోటా శారీస్ తీసుకుంటే దానిలో మెయింటెనెన్స్ ఇష్యూ కూడా ఉంటుంది. అంటే కొంచెం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. బట్ ఇవైతే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన, ఐ మీన్ హోమ్ వాష్ కానీ మెషిన్ వాష్ కానీ చేసినా కూడా అసలు ఫ్యాబ్రిక్ పోయేదే ఏమి ఉండదండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయి, సమ్మర్ ఫ్రెండ్లీ శారీస్ అండి. టస్సర్ అంటే సెమీ టస్సర్ ఇన్ ద సెన్స్ మీరు ఏమనుకోవచ్చు అంటే మేబీ బరువు ఉంటాయేమో అని అనుకోవచ్చు. బట్ అస్సలు మా దగ్గర ఫ్యాబ్రిక్లో సెమీ టస్సర్ శారీ మీరు తీసుకున్నారు అంటే అసలు బరువు అనేది ఉండదండి, అసలు వెయిట్ అనేది ఉండదు. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. అన్ని శారీస్ కూడా లైట్ వెయిట్లోనే ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు యాక్చువల్గా ఎలా ఉంటున్నారంటే వెయిట్ ఉండకూడదండి. మెయిన్ థింగ్ ఏంటంటే వెయిట్ ఉండకూడదు.
మనం ఎప్పుడైనా మన కబోర్డ్‌లోంచి ఏం తీస్తాము? మనకి ఏదైతే కంఫర్ట్ ఉందో అదే చూస్ చేస్తాం. లుక్ వైస్ పక్కన పెట్టండి ఫస్ట్ థింగ్. మనకు కంఫర్ట్ ఉందా లేదా అనేదే చూసుకుంటాం. సో, అంత కంఫర్ట్ ఇస్తాయి ఈ శారీస్. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా జెరీ చెక్స్ వస్తాయి. అండ్ పింక్ కలర్ బార్డర్ తోటి మంచి పింక్ అండి. ఈ పింక్ తోటి ఫినిష్ అయింది. జస్ట్ 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ తోటి మనకు రన్ అయింది. సో, మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా మనకి ఎవరంటే ప్రొఫెసర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, యాక్చువల్గా మా క్లయింట్స్ అందరిలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళందరి గురించి చెప్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్. చాలా డీసెంట్ లుక్ ఇస్తాయండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చక్కగా కాంట్రాస్ట్‌లో పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అండి. స్లీవ్స్‌కి వచ్చేసరికి పింక్ బార్డర్‌తో ఫినిష్ అయింది. అండ్ ఈ సేమ్ మనకి బాడీ కలర్ ఏదైతే ఉందో అదే ఉంది. ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద అయితే ఫినిష్ చేశారు. సో, మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పౌడర్ బ్లూ షేడ్, దానికి వచ్చేసి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చిందండి. జెరీ చెక్స్ అయితే వీవ్ అయినాయి. చాలా మల్టీ కలర్ తోటి మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్స్ వచ్చేసి 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి జెరీ బార్డర్ అయితే రన్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా కాంట్రాస్ట్లో మనకి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ అండి. స్లీవ్స్కి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. చాలా రిపీటెడ్గా అడిగారండి కలర్ కాంబినేషన్స్. సో, దిస్ ఈజ్ ద లుక్. మనకి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1695. సో, ఇవి కూడా మనకి సెమీ టస్ శారీ అండి. బట్ డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇలా చక్క 2 షేడెడ్గా కూడా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ కింద వచ్చేసరికి ఇలా లైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా బర్డ్స్ తోటి డిజైన్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ ఈ బార్డర్స్ వచ్చేసి మనకి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందండి శారీ. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగైతే కంటిన్యూ అవుతుంది. చాలా డిఫరెంట్గా ఉంది ప్రింట్ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా జరీ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి డార్క్ షేడ్ తోటి మెహందీ గ్రీన్ డార్క్ షేడ్ తోటి ఫినిష్ అయింది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్. సో, దిస్ ఈజ్ ద లుక్. దీని ప్రైస్ వచ్చేసి 1695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్. నేను ప్రీవియస్గా చూపించింది మెహందీ గ్రీన్ షేడ్. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గ్రాస్ గ్రీన్ షేడ్లో ఉంది. గ్రాస్ గ్రీన్లో కూడా లైట్గా మనకి డార్క్ షేడ్. సో, ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ షేడ్లో ఉంటుంది. అలా కొంచెం మనకి లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ తోటి ఫినిష్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటింగ్ బర్డ్స్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి హైలైట్ చేశారు. ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. సో, మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి డార్క్ షేడ్తో ఫినిష్ చేశారు. బార్డర్ వచ్చింది స్లీవ్స్కి వచ్చేసరికి. సో, ఓవరాల్ లుక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి. ఇక్కడ వచ్చి మనకి డార్క్ పింక్ షేడ్తో ఉంటుంది. ఇక్కడ వచ్చి లైట్ పింక్ అంటే కొంచెం ఆనియన్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది. సో, మొత్తం ఇలాగే బర్డ్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. సో, మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. కాంట్రాస్ట్లో ఇచ్చారండి పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి డార్కర్ షేడ్ ఫినిష్ అయింది. యాక్చువల్గా శారీ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్. సో, దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 1695. సో, ఇవి మన నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. వచ్చేసి సెమీ టస్సర్ సిల్క్ శారీస్ విత్ గద్వాల్ బార్డర్స్తో ఫినిష్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ అయితే.
అండ్ కలర్ షేడ్స్ మిడిల్ షేడ్ వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ ప్యాస్టల్ షేడ్స్తో ఫినిష్ అవుతుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి డార్క్ కలర్ షేడ్ తోటి గద్వాల్ బార్డర్స్ అయితే ఫినిష్ అవుతాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి శారీ. చూసారా, లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా టస్సర్ ఇన్ ద సెన్స్ మనకి ఫ్లోయినెస్ ఉంటుంది. ఐ మీన్ కొంచెం లైట్ స్టిఫ్నెస్ అంటారు కదా, ఆ స్టిఫ్నెస్ ఉండదు. మన ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు, అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. ఇవి కూడా మనకి సమ్మర్ ఫ్రెండ్లీ శారీస్ అండి. మేము చూపించే శారీస్ అన్నీ కూడా మీకు కూల్ ఫ్యాబ్రిక్స్, అన్నీ కూడా చాలా మంచి కూల్ ఫ్యాబ్రిక్సే ఉంటాయి. అండ్ జరీ కూడా మనకు గుచ్చుకోవడం కానీ అలాగేం లేదు, చక్క ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ జరీ. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా సపోటా కలర్ అంటారు కదా, దాని మీద ఇలాగ మనకి ఒక డిఫరెంట్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి డార్క్ షేడ్ ఆఫ్ మెజెంటా పింక్, కొంచెం పర్పుల్ షేడ్ ఆఫ్ పింక్ తోటి ఫినిష్ అయింది. బోత్ సైడ్స్ కూడా మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన శారీస్ అండి ఇవన్నీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. సేమ్ బాడీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్, బట్ ప్లెయిన్ ఇచ్చారు అంతే. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జరీ బార్డర్. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది శారీ లుక్. దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి డార్క్ బీజ్ కలర్. యాక్చువల్గా నాకు కలర్ కాంబినేషన్స్ చెప్పడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ శారీస్కి. అన్నీ కూడా జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్ కదా, మీకు ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. జస్ట్ బార్డర్ కలర్స్ అయితే చెప్తాను. ఇది వచ్చేసి మనకి గ్రీన్, దమయంతి పచ్చ అంటారు చూడండి, ఆ గ్రీన్ డార్క్ షేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా గద్వాల్ బార్డర్స్తో ఫినిష్ అయింది. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్, ఫ్యాబ్రిక్ అయితే మనకి ఫ్లోయిగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి సేమ్ కలర్ కాంబినేషన్, ప్లెయిన్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్ ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి పింక్ విత్ గ్రీన్ షేడ్. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పింక్, అంటే కొంచెం ఆనియన్ పింక్ షేడ్లో ఉంది. దాని మీద ఇలా మల్టీ కలర్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ గద్వాల్ బార్డర్స్తో ఫినిష్ చేశారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్, అంటే ఐ మీన్ రన్నింగ్ బ్లౌజ్ విత్ నో డిజిటల్ ప్రింటింగ్ అండి. ఆల్రెడీ మనకి బాడీ మీద డిజిటల్ ప్రింటింగ్ ఉంది కాబట్టి ఇది ప్లెయిన్ ఇచ్చారు. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ చేశారు. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ ఎల్లో షేడ్లో ఉంది. దానికి బార్డర్స్ వచ్చేసి మనకి మంచి షేడ్ ఆఫ్ రెడ్తో ఫినిష్ అయింది. ప్రతి శారీ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. యాక్చువల్గా బార్డర్స్ వచ్చేసరికి మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ప్రింట్ అయితే ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఒక 5 ఇంచ్ ఆఫ్ గద్వాల్ బార్డర్స్తో ఫినిష్ చేశారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను. సో అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఏ కలర్ కాంబినేషన్ శారీ నచ్చింది, ఏ ఫ్యాబ్రిక్ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా శారీస్ అయితే. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా వ్యూ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.